నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. నేటి డిజిటల్ యుగంలో వ్యవసాయం కేవలం చెమటోడ్చే పని మాత్రమే కాదు, అది సాంకేతికత కూడిన లాభసాటి వ్యాపారంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి సాగు ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా ఈసారి డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అసలు ఈ పథకం ఏమిటి, ఎవరికి ఎంత సబ్సిడీ వస్తుంది, డ్రోన్ల వల్ల కలిగే లాభాలు ఏమిటి, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్రోన్ల విప్లవం మరియు సబ్సిడీ వివరాలు. ప్రభుత్వం మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు మరియు మహిళా రైతులకు ప్రభుత్వం 50% సబ్సిడీ అందిస్తుంది. జనరల్ కేటగిరీ రైతులకు 40% సబ్సిడీ లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిదారులకు సంఘాలు మరియు ప్రాథమిక సహకార సంఘాలు గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు రాయితీని ప్రభుత్వం కల్పిస్తుంది. డ్రోన్ల వల్ల రైతులకు కలిగే అద్భుత ప్రయోజనాలు. సాంప్రదాయ పద్ధతిలో మందులు పిచికారీ చేయడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా కూలీల కొరత పెద్ద సమస్యగా మారింది. పిచికారీ చేసే సమయం దాదాపు 70% నుంచి 80% వరకు తగ్గుతుంది. ఎరువులు, పురుగు మందులు మరియు సూక్ష్మ పోషకాలు సమానంగా పంపిణీ అవుతాయి. రైతులు నేరుగా విషపూరిత రసాయనాల బారిన పడకుండా డ్రోన్ల ద్వారా సురక్షితంగా మందులు చల్లవచ్చు. బడ్జెట్ మరియు ఇతర యంత్రాల జాబితా. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పథకం సుమారు 101 కోట్ల రూపాయల బడ్జెట్ కు కేటాయించారు. ఈ పథకం కేవలం డ్రోన్లకే పరిమితం కాలేదు. పసుపు పండించే రైతుల కోసం పసుపు ఉడకబెట్టే యంత్రాలు మరియు పాలిషింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ ఫామ్ రైతుల కోసం టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్ వంటి పరికరాలను కూడా ప్రభుత్వం సబ్సిడీ జాబితాలో చేర్చింది. పారదర్శకత, టెక్నాలజీ వినియోగం. గతంలో సబ్సిడీ యంత్రాలు తప్పుదారి పడుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తెచ్చింది. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సబ్సిడీ ఉన్న ప్రతి యంత్రాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. డ్రోన్లు మరియు ట్రాక్టర్లకు ఏఐ ఆధారిత టెలిమెట్రీ టూల్స్ అమర్తున్నారు. దీనివల్ల ఏ రైతు ఏ జిల్లాలో ఎంత సమయం యంత్రాన్ని వాడుతున్నారో అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. దరఖాస్తు ప్రక్రియ మరియు తాజా గణాంకాలు. 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 9,936 యంత్రాలను సుమారు 28 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేసింది. మిగిలిన యంత్రాలను కూడా రాబోయే 2 వారాల్లో పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఎలా దరఖాస్తు చేయాలి? అర్హులైన రైతులు తమ సమీపంలోని జిల్లా వ్యవసాయ లేదా ఏవో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చివరగా ప్రభుత్వం అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే మన లక్ష్యం కావాలి. కానీ ప్రభుత్వం 40% నుండి 50% సబ్సిడీ ఇస్తున్నప్పటికీ మిగిలిన 50% మొత్తం రైతులే భరించాల్సి వస్తుంది. ఒక డ్రోన్ ధర లక్షల్లో ఉన్నప్పుడు చిన్న మరియు సన్నకారు రైతులు ఆ మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకోవడం లేదా బ్యాంకు రుణాలు పొందడం కష్టంగా మారు. డ్రోన్ల వంటి హైటెక్ యంత్రాలు పాడైనప్పుడు వాటిని బాగు చేయించడానికి స్థానికంగా నిపుణులు అందుబాటులో ఉండకపోవచ్చు. రిపేర్ల కోసం పట్టణాలకు వెళ్లాల్సి రావడం రైతులకు అదనపు భారం అవుతుంది. డ్రోన్లను నడపడానికి ప్రత్యేక శిక్షణ మరియు లైసెన్స్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ పొందిన ఆపరేటర్లు తక్కువ ఉండడం వల్ల ఈ యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవచ్చు. వాతావరణం అనుకూలించని సమయంలో, అంటే ఉదాహరణకి మనకి గాలి వేగంగా వీచడం లేదా వర్షం పడడం డ్రోన్లు వాడడం కష్టం అవుతుంది ఇలాంటి టైంలో. అలాగే బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండడం వల్ల పదే ఛార్జింగ్ చేయాల్సి రావచ్చు. తెలంగాణలో చాలా మంది రైతులకు చిన్న పొలాలు ఉంటాయి. ఇలాంటి చిన్న విస్తీర్ణంలో డ్రోన్ల వినియోగం ఆర్థికంగా అంత లాభసాటి కాకపోవచ్చు. ప్రభుత్వం జియో ట్యాగింగ్ మరియు ఏఐ ఆధారిత టెలిమెట్రిక్ టూల్స్ వంటి కఠినమైన నిబంధనలు పెట్టింది. ఇది పారదర్శకత కోసం మంచిదే అయినా సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉన్న రైతులకు ఈ ప్రక్రియ క్లిష్టంగా అనిపించవచ్చు. మొదటి దశలో జిల్లాకు కేవలం 10 డ్రోన్లు మాత్రమే ఇస్తున్నారు. వేల సంఖ్యలో ఉన్న రైతుల అవసరాలకు ఇది చాలా తక్కువ. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు పథకం అందడంలో జాప్యం జరగవచ్చు.